చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సమయంలో మనము క్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయారని, తిరిగి రాబోతున్నారని కూడా మనము మన యొక్క ప్రార్థనల్లో చెప్తూ ఉంటాం. ఎప్పుడు వస్తాడు అంటే 2000 సంవత్సరాలుగా ఇదే మాట అంటున్నారు, ఎప్పుడు వస్తాడు అని అడుగుతున్నారు. అయితే ప్రభువారు ఒక మాట చెప్పారు, ఈ యొక్క సువార్త ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందిన తర్వాతనే ఆయన రాకడ వస్తుంది. అంటే ఆయన ఎవరో తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే రాడు. మరి అదేంటంటే చాలామందికి తెలుసు కదా అని అంటాం, కానీ చాలామందికి తెలియదు. యేసు ప్రభు అంటే తెలియదు, ఆయన ఎవరి కుమారుడో తెలియదు, ఆయన ఎందుకు చనిపోయాడో కూడా కొంతమందికి తెలియని వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే మన వరకే మనం ఈ సువార్తను చెప్పుకుంటున్నాం తప్ప అన్ని జనులకు వెళ్ళి సువార్తను ప్రకటించటం లేదు. అన్ని జనులకు కూడా చెప్తే అప్పుడు మాత్రమే వారు నిజరక్షకుడు అంటే ఎవరో తెలుసుకుంటారు. ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు ఎవరికి తెలియదు, కానీ ఆయన దైవ కుమారుడని చెప్పినందుకే ఆయన్ని కొట్టి చంపేశారు. నువ్వు దేవుడి కుమారుడు ఎట్లా అవుతావని, నువ్వు కూడా ఒక మరియకు పుట్టినవాడివే కదా, నీకు తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, నువ్వెవరో దేవాంశభూతుడు అని చెప్పేసి అంటావు అని చెప్పేసి ఆయన మీద కోపం. రెండోది ఏంటంటే ఈ శాస్త్రులు పరిచయులు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఆ వ్యాపారాలన్నీ కూడా పోగొట్టాడని అదొక కోపం. మూడోది ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగా శనివారం వాళ్ళకి ఆరాధనా దినం, కాబట్టి ఈ ఆరాధనా దినంలో ఎవరు ఏ పని చేయకూడదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. నువ్వు స్వస్థపరుస్తున్నావేంటి? ఈ యొక్క పరిశుద్ధ దినం అది శనివారము ఆరాధనా దినం, మరి ఎందుకు నువ్వు చేసావు? అందుకనే కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, మీరు చూస్తే కనుక వారు ఆదివారం హాస్పిటల్స్ మూసేస్తారు. ఎందుకు అంటే ఆదివారము దేవుణ్ణి ఘనపరిచే దినము. అలాగే చాలామంది కొట్లు మూసేస్తారు. గవర్నమెంట్ కూడా ఆదివారం సెలవు ఇచ్చింది, ఎందుకు? ఆదివారం మీరు ఆరాధన చేసుకోండి అని. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చనిపోతాడని బైబిల్లో ముందుగానే వ్రాయబడింది. మనం కొన్ని మాటలు బైబిల్లో కీర్తనాకారుడైనటువంటి దావీదు ఆయన మరణాన్ని గురించి, మరియు ఆయన ఎలా చనిపోతారు, అలాగే ఆయన్ని ప్రజలు ఏమనుకుంటారు అనే విషయాలన్నీ కూడా ఒక కీర్తనలో రాసి ఉంచాడు. ఆ కీర్తన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. 22వ సంకీర్తన 1వ చరణం. నీవు నన్నేల విడనాడుతివి, నన్ను రక్షింపక నా ఆత్మని వినక నీవేళ దూరముగా ఉన్నావు. చూసారా ఏమని కనబడతా ఉంది? దేవుణ్ణి అడుగుతున్నాడు, అంటే తండ్రిని అడుగుతున్నాడు కుమారుడు. ఏమని? నా దేవా నా దేవా. సేమ్ ఇదే డైలాగు లేదా ఇదే వచనము మత్తయి సువార్త 27:46లో కనబడుతుంది. అంటే ఇది ప్రవచనం అండి, కీర్తన గ్రంథం. మత్తయి సువార్త ఏమో నెరవేర్పు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏది లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఎప్పుడో 2000 సంవత్సరాలకి తర్వాత పుట్టి చనిపోయేటువంటి యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే కీర్తన గ్రంథంలో వ్రాయబడతా ఉంది. కీర్తన గ్రంథమే కాదండి, ఇర్మియా గ్రంథం, ఆమోస్ గ్రంథం, జకరియా గ్రంథం, ఆదికాండం, ఇలాగా ఎన్నో గ్రంథాల్లో ప్రభువారి గురించి ముందుగానే వ్రాయబడింది. అదే కీర్తన 7వ వచనము మరియు 8వ వచనం. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, ఏం చేస్తున్నారంట? వాళ్ళంతా అపహసిస్తున్నారంట. ఎవరిని చూసి? నీవు ఎలాంటి వాడువో మాకు తెలుసులే, నువ్వు దైవ కుమారుడు అని చెప్పుకుంటావు, నీకు గనక చేతనైతే ఆ శిలువ మీద నుంచి దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకో, రకరకాల మాటలు అన్నారు, అపహాస్యం చేశారు.
27వ అధ్యాయమే మత్తయి సువార్త 39వ వచనం నుండి 44వ వచనం దాకా చదువుదాం. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగీ తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొలగించి సిలువ వేటుకు ఆయన తీసుకొని పోయిరి. ఆ దేవాలయంలో పడగట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పొచ్చు ఆయన దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయన అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగినేలా వారిని నమ్ముదుము. చూసారా ఎంతటి అపహాస్యం అండి. దేవుడికి అసలు అసాధ్యమైనది ఉందా? కానీ ఎందుకు ఇలా చనిపోవాలి అంటే ప్రవచనం చెప్తా ఉంది. ముందుగా ఆయన ఈ లోకానికి రావాలి, సువార్త చెప్పాలి, అలాగే అందరినీ కూడా పరలోకానికి సిద్ధపరచాలి. అలాంటి సువార్త చెప్పమని బైబిల్లో మత్తయి సువార్త చివరి అధ్యాయం 28 అధ్యాయంలో 28వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే సర్వ సృష్టికి మీరు వెళ్ళి నా సువార్తను ప్రకటించి బాప్తిజం ఇచ్చి శిష్యులుగా చేయమన్నాడు. మరి ఈరోజు బాప్తిజాలు అయితే చాలామంది తీసుకుంటున్నారు, కానీ శిష్యత్వం చేయమంటే మాత్రం కుదరదు. అమ్మా ఒక్కరోజు ఆదివారం కొంచెం ముందు రండి అమ్మా, ప్రార్థన కంటే రారు. అమ్మ కొంచెం అమ్మగారికి సహకరించండి అమ్మా, కాస్త ఊడ్చే విషయంలో, తుడిచే విషయంలో, కుర్చీలేసే విషయంలో, ఒకవేళ భోజన పదార్థాలు ఏమైనా తయారు చేస్తున్నప్పుడు సంఘానికి బల్లారాధనప్పుడు భోజనాలు పెడతా ఉంటాం, అప్పుడు సహాయం చేయడానికి కొంచెం కొయ్యడానికి రెండమ్మా అంటే కుదరదండి మాకు అంటారు. దేవుడు ఏం చెప్పాడు? శిష్యులుగా చేయండి. శిష్యుడు ఎక్కడ ఉంటాడు? గురువుగారి దగ్గర ఉంటాడు. గురువుగారు ఏం చెప్తే అది చేస్తాడు. బోధకుల్ని గురువులుగా చెప్తారు. అలాగే పాఠశాలలో మరి టీచర్లని, అలాగే ప్రొఫెసర్లని, వీళ్ళందరినీ గురువులు అంటారు. తెలుగులో మాస్టర్స్ అంటారు, ఇంగ్లీష్లో టీచర్స్ అంటారు, సార్స్ అంటారు, మేడమ్స్ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఇతరులకు చెప్తారు, విషయాన్ని అర్థం చేస్తారు. తెలుసుకున్న వాళ్ళేమో బాగుపడి మంచి ఉద్యోగాలు, మంచి చదువులు చదువుతున్నారు. తెలుసుకోలేని వాళ్ళేమో అలాగనే కునారిల్లిపోతున్నట్టుగా కనపడుతుంది. చెట్టుకు నీళ్లు పోయకపోతే ఏమవుతుందండి? చనిపోతుంది. అలాగే చీడబట్టినప్పుడు దానికి మందు కొట్టకపోతే ఏమవుతుందండి? చనిపోతుంది. అలాగే దానికి ఎరువు వేయకపోతే ఏం జరుగుతుందండి? సరిగా ఎదగదు. కాబట్టి నీళ్లు పెట్టాలి, పాదులు చేయాలి, అలాగే ఎరువు వేయాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయాలంటే నీకు ఒక జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది అంటే యెహోవా వద్దనే జ్ఞానము దొరుకును. కాబట్టి జ్ఞానం నీకు లేదు అని అనుకుంటే దేవుణ్ణి అడగమని చెప్పి యాకోబు పత్రికలో కనబడుతుంది. కాబట్టి మనము ఈ రోజున ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాం, కానీ ప్రభువుని నిజంగా హత్తుకొని ప్రేమిస్తూ నడుస్తున్నామా? మన లోపల లేదా మన కుటుంబంలో లేదా మన సమాజంలో మన బంధువులలో చెడుతనం అనేది లేదా? చేస్తూ ఉన్నామా? చేస్తూ ఉండి కూడా ప్రభువా అని అంటున్నామా? అలాగనక అంటే మీరు పరలోక రాజ్యానికి వారసులు కారు అని ప్రభువారు అనేక మంది సువార్త చేయడానికి ఊర్లలోకి వెళ్ళి, ప్రభువా నీ నామం పేరిట దయ్యాలు పోగొట్టాము కాబట్టి నాయనా అని చెప్పి వస్తే దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే మీ పేర్లు జీవగ్రంథంలో రాసినలేవో చూసుకోండి. అదేంటయ్యా, అద్భుతాలు కూడా చేసి వచ్చాం కదా. నా తండ్రి చిత్తము చేయువాడే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించి. తండ్రి చిత్తం ఏంటంటే తగ్గించుకోవటం. తండ్రి చిత్తం ఏంటంటే దేవుడిని ఇతరులకు పరిచయం చేయటం. నీ కుటుంబం రక్షించబడిందా అని ఒక అతన్ని అడిగారంట. రక్షించబడిందా అంటే ఆయన అన్నాడంట, కొంచెం అటు ఇటుగా మాట్లాడంట, రక్షించబడ్డారు కానివ్వండి అన్నాడంట. అదేంటయ్యా అంటే, అవునండి బాప్తిజం అయితే తీసుకున్నారు కానండి ప్రతి వారం చర్చికి రారండి. ఇది కూడా రక్షణేనా? ఇది కూడా రక్షణేనా? ఆలోచించేయండి. దేవుడు 6 రోజులు చేసుకొని పని 7వ రోజు నాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. కానీ ఈ రోజున మనము 7వ రోజు కూడా మనం దేవుడికి ఇవ్వకుండా పని చేసుకోవాలంటాం.
మరి 7వ రోజే పెళ్లి చూపులు అంటున్నారు, 7వ రోజునే నిశ్చితార్థం అంటున్నారు, ఆ 7వ రోజునే బెట్రోతులు అంటున్నారు, ఆ 7వ రోజునే అయ్యా పగలు చర్చి నడిపి మధ్యాహ్నం మా అమ్మాయి పెళ్లి చేయండి అయ్యా అంటున్నారంట. ఆదివారము లోక సంబంధమైన కార్యములు ఏవి చెయ్యని వారు మాత్రమే క్రీస్తు బిడ్డలవుతారు. ఆయన్ని మాత్రమే స్తుతించేవారు, ఆయన్ని ఘనపరిచేవారు, ఆయన కొరకు ప్రయాసపడేవారు ప్రియులారా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట, ఇతను దైవ కుమారుడని చెప్పుకున్నావే, నువ్వు దిగిరాయ్యా, చూద్దాం దిగిరా అని చెప్పేసి ఎంత అపహాస్యం చేశారండి. క్రైస్తవ బిడ్డలకి రోజున ఈ అపహాస్యం జరగటం లేదా? 14వ వచనానికి వద్దామండి. 22వ కీర్తన అలాగే పట్టుకొని ఉండండి. 14వ శరణం. యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 34వ వచనములో ఆయన్ని ఈటెతో పొడిచినప్పుడు రక్తము నీళ్లు కింద పడ్డాయండి. ఎలా గారినాయండి? నీళ్ళవలే నా ప్రాణము పోయబడి ఉంది. చూసారా, పారబోసారంట. ఎవరి రక్తం? పరిశుద్ధుని రక్తం, అమూల్యమైన రక్తం, స్వస్థపరిచే రక్తం, బలహీనలను లేవనెత్తే రక్తం, నిన్ను కాపాడే రక్తం, నిన్ను బలపరిచే రక్తం, పరమునకు తీసుకెళ్ళటానికి దేవుడే ఆ రక్తమును మన కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా. కాబట్టి ఏ రక్తం అండి ఇప్పుడు పారబోయబడింది? ఏ రక్తం అండి వాళ్ళు లెక్క లేకుండా చేసి కొట్టించింది లేకపోతే పొడిచింది? ఆలోచన చేయండి. అంత అమూల్యమైన రక్తాన్ని ఏం చేశారంట? నీళ్ళవలే పారబోయించారంట, చిందింపజేశారంట. ఏమండి, చచ్చాడో లేదో తెలుసుకోవటం కోసం ఆ యొక్క బల్లెపు పోటు. అందుకని ఆయన పంచగాయములు పొందినవాడా అని అంటారు. ఒకటి 2 చేతులకి 2 గాయాలు, 2 కాళ్ళకి కలిపి 1 మేకు, అది ఒక 3వ గాయం. 4వ గాయము ఈ యొక్క డొక్కలో పోటు. 5వ గాయము తల మీద పెట్టిన ముళ్ళ కిరీటం. 5 గాయములు పొందినటువంటి వారు ప్రభువారు. ఎందుకో తెలుసా? ప్రతి గాయము నుండి కూడా రక్తము గారిందండి. ఎక్కడి నుంచి అండి? దేవుని ప్రేమిస్తున్నారు. యెరూషలేము నుండి గొల్గతా వరకు ఆ సిలువను మోసుకుంటూ పోతా ఉంటే మరి ఆయన కట్టుకట్టిన వాడు ఎవడు లేడు, అయ్యో అన్నవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఉన్నా కూడా ఎవరు దగ్గరికి రాలేదు. ఎందుకంటే సైనికులు అతన్ని కొరడాలతో కొడతా ఉన్నారు, దగ్గరికి ఎవరిని రానియటం లేదు. మరి ఆయన నడుస్తున్నంత ఆ ప్రాంతమంతా 14 స్థలములలో ఆయన సిలువను మోసుకుంటూ పోయి దించేశాడండి. ఎందుకంటే మోయలేక, ఎందుకంటే అది 50 కేజీల పైన బరువు ఉన్నటువంటి పచ్చి కొమ్మ. ఆ కొమ్మను తీసుకొచ్చి సిలువాకారంలో చేసి దాని మీద అతన్ని మోపించి మరి మోసుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్తారండి. నిజంగా ఇలాంటి శ్రమ భూమి మీద ఎవడూ పడి ఉండడు. ఆలోచన చేయండి. ఒక పక్కనేమో కొరడా దెబ్బలు, ఇంకొక పక్కనేమో దాహము, ఇంకొక పక్కనేమో కొండ మీదకు మోసుకెళ్ళాలి సిలువను. 10 కేజీలు మోయమంటేనే చేతగాక ఈరోజు అందరూ ఏం మోస్తున్నారండి? ప్లాస్టిక్ బిందెలు. ఒకప్పుడు కాగులు మోసేవాళ్ళం మేము. ఈ రోజున ప్లాస్టిక్ బిందె కూడా మోయలేకపోతున్నారు ఈరోజు పిల్లలు. కారణం ఏంటి అంటే బరువు మోసేటువంటి పద్ధతి లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వారు నాకు పాత్రుడు అన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించండి ప్రియులరా. మనం అనుకుంటున్నామో దేవుడు చెప్పిన మాట మాత్రం మనం చేయకుండా మనం దేవుని బిడ్డలము అని చెప్పుకుంటాం. ప్రియులరా ఆలోచించేయండి. దేవుడి గురించి మనము చెప్పగలిగిన స్థితిలో దేవుడు నిన్ను పెంచాడు. ఎన్నో వాక్యాలు వింటున్నావు, ఎన్నో ప్రార్థనలు వింటున్నావు, ఎన్నో కూటములకు వెళ్తున్నావు, కానీ వాక్యము నీకు అందటం లేదా?
వాక్యం నీకు అర్థం కావట్లేదా? ఆలోచన చేయండి. ఏమని చెప్తా ఉన్నాడంటే, నీళ్ల వలె పారబోయబడి ఉన్నది. 22వ కీర్తనలోనే 16వ చరణం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుకొని నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఎక్కడండి? ఏదైతే యేసు ప్రభు వారికి చేతులు పాదములు పొడుస్తారని చెప్పారో, రాయబడిందో, అది ఎప్పుడు చెప్పారండి? కీర్తన గ్రంథం 22వ కీర్తనలో ముందుగానే చెప్పారు. నా కాళ్ళు చేతులు పొడుస్తారు. అదేంటండి కాళ్ళు చేతులు ఎందుకు పొడుస్తారు? కాళ్ళు చేతులు ఎందుకు పొడుస్తారంటే, సిలువ మీదకి ఎక్కించాలంటే ఆ యొక్క వ్యక్తిని నేల మీద ఉన్నప్పుడే చెక్కకి కొడతారు పిల్లలు. ఎందుకంటే ఇంకొకడు ఇలాంటి పాపము చేయకూడదు, ఇలాంటి తప్పు చేయకూడదని ఇప్పటికీ కూడా ఆ ముస్లిం కంట్రీస్లో ఇలాంటి తప్పులు చేస్తే వాళ్ళని ఇలాగనే చంపుతున్నారు, నరికేస్తూ ఉన్నారు, కాల్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బహిరంగంగా నడి రోడ్డులో చేస్తారు ఈ పనులు. కారణం ఏంటంటే ఇంకొకడు ఈ పని చేస్తే ఇలాగే జరుగుతుందని చెప్పడానికి. ఎందుకని ఇప్పుడు యేసు ప్రభుని ఎందుకు చంపేశారు చెప్పండి? ఆయన పాపి అని. ఎందుకంటే ఆయన దైవ కుమారుడని చెప్పుకున్నాడు. మందిరాన్నంట పడగొడితే 3 రోజుల్లో లేపుతాడంట. మరి మేము కట్టిందేమో సంవత్సరాలు కట్టాం, ఈయన 3 రోజులు కడతాడంట. ఎంత దౌర్జన్యం చేశారండి! కాళ్ళు చేతులు ఏం చేశారంట? పొడిచారంట. యోహాను రాసినటువంటి సువార్తలో, లేదా లూకా సువార్త చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. లూకా సువార్త 23:33. వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేం చేస్తున్నారో మీరు ఎదురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఏం చేశారండి? సిలువ వేశారు. సిలువ వేయాలంటే కాళ్ళు చేతుల్లో పొడవలసిందే, ఎందుకంటే మేకులు కొట్టాల్సిందే. లేకపోతే సిలువ మీద మనిషి నిలబడ్డు ఉండటం కుదరదు. లేకపోతే మనకి ఈ రక్షణ వచ్చేదే కాదు. హల్లెలూయా! ఈ రోజున మనం రక్షణ పొందాము అని అంటే అది కేవలం క్రీస్తు వారి సిలువలో చనిపోవటం వల్లే. నిజంగా ఆయన చనిపోకపోతే, బతికుంటే, ఈ రోజున బతికున్న దేవుళ్ళని వాళ్ళు మహా గొప్పగా చెప్పుకొని వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. అన్ని జనులు కాళ్ళకి దండాలు పెడతారు. మరి యేసు ప్రభు వారికి కాళ్ళకి దండాలు ఎవరిని పెట్టారా? ఎవరు పెట్టాల. ప్రియులారా, ఆలోచించి ఆయనే ప్రతి రోగి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకునే దేవుళ్ళు ఆ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళమనండి చూద్దాం. ఆ స్వామీజీలు లేదా బాబాలు వెళ్తారా? వెళ్ళరు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి రోగగ్రస్తంగా ఉన్న వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయమనండి, చెయ్యరు. కాలిపోయినటువంటి ఒక వ్యక్తి, మంటల్లో కాలిపోయిన వ్యక్తి, మరి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమనండి, చేయరు. రోగి దగ్గరికి వెళ్ళి చేయరు. అలాగే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కూడా చేయరండి. డబ్బుల కోసం ఆ యొక్క చనిపోయిన వ్యక్తికి దినాలైతే పెడతారు. అవసరమా? చనిపోయిన వ్యక్తికి దినం పెట్టాల్సినంత అవసరం ఉందా? బైబిల్లో యేసు ప్రభు వారికి ఏమైనా దినాలు పెట్టారా? శిష్యులకి ఎవరన్నా దినాలు పెట్టారా? అపోస్తలుడైన పౌలుకి ఎవరన్నా దినాలు పెట్టారా? మరి వాళ్ళు గొప్పవాళ్ళు కదా, చెంగు ముట్టుకుంటేనే స్వస్థతలు వచ్చాయి కదా. అంత గొప్ప దైవ సేవకుల్ని కాదని ఈ మనుషులకు మొక్కటం అనేది తప్పు అని చెప్పారు ప్రభువారు. దేవుడు అన్నాడు, నా గురించి ఏడవకండి, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. ఎందుకు? మళ్ళా సాతానుడు మిమ్మల్ని తీసుకుపోతాడేమో, పాపంలో పడిపోతారేమో, మీ పిల్లల్ని లాక్కెళ్ళిపోతారేమో. కాబట్టి నా గురించి ఏడవద్దు, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. ఎంత గొప్ప దేవుడండి! ఎవరన్నా చెబుతారండి ఈ మాట? ఎవరన్నా చనిపోతే చుట్టరికి వచ్చిన వాళ్ళు బాగున్నావు అది ఇది అని అడుగుతుంటే కనీసం ఏడవ కూడా ఏడవలేదు, చూడమ్మా ఆడు చుట్టమంట అని ఎక్కేసి మాట్లాడతాం మనం కాదా? మరి యేసు ప్రభు వారే చెబుతున్నారు, నా గురించి ఏడవకండి. 22వ సంకీర్తనలోనే 18వ చరణం, నా వస్త్రములను చీట్లు వేశారు. ఎప్పుడో రాయబడిన మాట. నా వస్త్రాలు పంచుకున్నారు, నా అంగీలను చీట్లు వేసి పంచుకున్నారు. ఎంత బాధాకరం అండి!
ఎంత బాధాకరము చూడండి దేవుని ప్రేమి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. 23:34. మీరేం చేస్తున్నారో మీరెవరు కనుక మీరు క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఏం చేశారంట? ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఏదైతే ఆయన గురించి ప్రవచనం చెప్పబడిందో, ఇలా జరుగుద్దని చెప్పబడిందో అదే జరిగింది సిలువలో. దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన సువార్తలో కూడా మీకు కనపడుతుంది. 19వ అధ్యాయము 23, 24 వచనాలు. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములను తీసుకొని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములుగా చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసం చీట్లు వేయమని ఒకరితో ఒకరు చెప్పు. కాబట్టి బైబిల్లో ఏదైతే ఆయన గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడిందో ఆ మాటలన్నీ కూడా సిలువలో జరిగాయండి. మరి ఇవన్నీ జరిగాయి కదా, ఇప్పుడు మనం ఏడవాలా? ప్రభు కొరకు ఏడవాలా లేక సంతోషించాలా ఆయన చనిపోయినందుకు? చూడండి, ఆలోచించేయండి. ప్రభువారు రక్తం కార్చకపోతే మనకి రక్షణ లేదు. ప్రభువారు లేపబడకపోతే మనకు నిరీక్షణ లేదు. ప్రభువారు వస్తారనేటువంటి నమ్మకం లేకపోతే నీకు విశ్వాసమే లేదు. దేవుని యొక్క ప్రేమలో 18వ చరణంలో మనం చదివినట్టుగా వస్త్రములు చీట్లు వేసుకొని, మరి అలాగే 6వ వచనం కూడా చదవండి. 22వ అధ్యాయం 6వ వచనం. నేను నరులను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడినవాడను, ప్రజల చేత తృణీకరింపబడినవాడు. ఎవరంట? నరుల చేత నిందింపబడినవాడు, అలాగే తృణీకరింపవయ్యా, ఇవి పెద్ద గొప్ప చెప్పొచ్చావు అన్నట్టు. తృణీకారం అంటే అది. అలాగే నింద, ఆయన చెయ్యని వాటిని ఆయన మీద పెట్టి నిందలు మోపారు. ఇప్పుడు ఒక ఆయన చంపేశారు దైవ సేవకుడిని. మరి ఆయన చెయ్యని వాటిని చేసినట్టుగా చిత్రీకరించి అతను చచ్చిపోయాడు అని చెప్తున్నారు. ఎంత ఘోరం అండి! ఒక దైవ సేవకుడు మందు తాగుతాడండి, ఒక దైవ సేవకుడు బార్కి వెళ్తాడండి, కొనుక్కుంటాడండి. ఏమండి, దైవ సేవకుడు కొనుక్కొని బార్కి వెళ్ళి మందు తాగి వచ్చి వాక్యం చెబుతాడండి. ఎంత దుర్మార్గము! అలాగే యేసు ప్రభువుని కూడా ఎంతగా బాధ పెడుతున్నారంటే నిందలు వేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. ఆయనే చెప్తున్నాడు ముందుగానే నన్ను ఏం చేస్తారో ఆయన ముందే చెప్పాడు. 12:24 మత్తయి సువార్త. ఏమన్నారండి? ఇటు దయ్యం పట్టినోడు అన్నారండి. ఒక దేవుడు కుమారుడుగా పుట్టి లోకానికి వచ్చి స్వస్థతలు చేస్తూ ఉంటే, అద్భుతాలు చేస్తూ ఉంటే ఏమన్నారండి వీళ్ళు? దయ్యం బట్టి దయ్యముల యొక్క పవర్ చేత ఇతను చేస్తూ ఉన్నాడు తప్ప ఇతను దైవ కుమారుడు కాదంటున్నారు. మరి నువ్వు చేయొచ్చుగా, మరి నువ్వు కూడా దయ్యం పట్టినాడుగా మారచ్చుగా. ప్రియులారా, దైవవరము అనేది అందరికీ రాదండి. ప్రార్థన చేసే వరం, పాటలు పాడే వరం, స్తుతించే వరం, ఘనపరిచే వరం, పాపములు ఒప్పుకునే వరం, అలాగే స్వస్థతలు ఇచ్చే వరము, అలాగే పరిచర్య చేసే వరాలని బైబిల్లో రాసినాయి. అదొక వరం అండి. ఎందుకంటే అన్న అనేటువంటి స్త్రీ లూకాసు వార్త 2వ అధ్యాయంలో 84 సంవత్సరాలు మందిరపు పని చేసిందండి. ఏది? 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది, 84 సంవత్సరాలేమో విధవరాలై ఉండి దైవ సేవ చేసింది. అంతకుముందు ఒక 15 ఏళ్ళు ఉంటాయి అనుకుంది. అంటే ఆమె ఇప్పుడు దేవుడి సన్నిధిలో 106 సంవత్సరాల పైగా ఉంది. చదవండి 2వ అధ్యాయంలో. ఆమె కన్యాకత్వం మొదలు 7 ఏళ్ల పెళ్లితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరంలో విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఈ రోజున నిజంగా ఒక యవ్వన దశలో చూడండి, ఆమెకి 7 ఏళ్ళకే భర్త చచ్చిపోయాడు. ఆ రోజుల్లో 12 ఏళ్ళకి 13 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేస్తారు. అంటే అప్పుడు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? ఆమెకి 20 ఏళ్ళు ఉంటాయి. 20 ఏళ్ళ దగ్గర నుంచి 84 సంవత్సరాల పాటు దేవుడి సన్నిధిలో ఉంది. కానీ ఈరోజు విధవరాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? ఇంకొక పెళ్లి చేసుకుంటున్నారు.
లేదంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకుంటున్నారు. పాపం కదండి. దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా అలాంటి పనులు చేయొచ్చా? మరి దేవుడు వాక్యం అయితే చెప్తుంది, ఆమె అయితేనంట దేవుడి పరిచర్యలో ఉందంట. ఎంత ఘనత అండి! ఎందుకుందో తెలుసా? యేసు ప్రభు వారు వస్తారు దేవాలయానికి. యేసు ప్రభు వారు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు 8వ రోజు సున్నతి కార్యక్రమం చేస్తారు. వాళ్ళ లెక్క ప్రకారం, పాత నిబంధన ప్రకారం. ఎందుకంటే యేసు ప్రభు వారు పాత నిబంధన భక్తుడే. ఎందుకంటే ఆయన పాత నిబంధనకు సంబంధించిన వ్యక్తే. ఎందుకని ఆయన పండగలు చేశాడు, పండగలకు వెళ్ళాడు, ఏమండి పస్కా కూడా తిన్నాడు. ప్రియులారా, ఆయన పండగకి వెళ్ళినప్పుడు ఒకసారి తప్పిపోయాడని కూడా రాశారు బైబిల్లో. వాళ్ళ అమ్మానాన్నలు ఉంటాడులే, నా కొడుకు ఎక్కడికి పోతాడు అనుకొని వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారంట. కొడుకు వస్తున్నాడు లేదని చూడకుండా. ప్రియులారా, 12 ఏళ్ల వయసు అతనికి. అప్పుడు అతను ఎక్కడున్నాడంటే మందిరంలో ఉన్నాడు. వీళ్ళు వెళ్ళిపోయారు. అయ్యో అని చివరికి చూసుకుంటే కొడుకు కనపడలా. 3 రోజులు పట్టిందండి. 3 రోజులు అసలు కొడుకుని చూడకుండా ఉన్నారండి తల్లిదండ్రులు. ఏమనాలి చెప్పండి? కానీ అతను అంటాడు, ఏమయ్యా నువ్వు ఇలా నన్ను చేసావంటే నేను దేవుని పని మీద ఉండాలి, నేను నా దేవుని పని మీద ఉండాలి. ఎప్పటి నుంచి చదువుతున్నాడు? 12 ఏళ్ల వయసులో, చిన్న వయసులోనే చెప్తా ఉన్నాడు. నీకు ఎంత వయసు వచ్చిందో? దేవుడి పని ఏమైనా చేస్తున్నావా? నేను ప్రభువుని ఎరిగిన కొత్తలో, హిందువుగా ఉండి దేవుడిని ఎరిగిన కొత్తలో మరి దైవ సేవకుడి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆ దైవ సేవకుడు ఎందుకో నన్ను ప్రేమించి ఆయన నన్ను రమ్మనేవాడు ప్రతిసారి. ఎప్పుడైనా సరే నేను ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. ఆయన ఫోన్ చేసి, ప్రభాకరు ఫలానా ఊరు వెళ్ళాలి వస్తావా? ఎందుకంటే నాకు కారు ఉంది, ఆయనకు కారు లేదు సేవకుడికి. మరి సేవకుడి భార్యని, మరి అలాగే కొన్ని మైక్ సెట్లని అవన్నీ వేసుకొని మేము సువార్త పరిచర్కి వెళ్ళిపోయేవాళ్ళం. ప్రియులారా, నాకు లోటుపాట్లు అంటే తెలుసు, దేవుడు అంటే తెలుసు, సేవ అంటే తెలుసు, దేవుడి సేవకుడితో తిరగడం అంటే తెలుసు, ఎలా ప్రవర్తించాలో తెలుసు, అన్నీ నేర్చుకున్నాం. అలాగా దేవుని యొక్క ప్రేమను పంచుకోగలిగాం. ఈ రోజున అలా పంచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియులారా, తాను కూర్చున్న పట్టా కూడా మడవకుండా వెళ్ళిపోయే అమ్మగారులని, అయ్యగారులని ఎంతమందిని చూస్తుంటాం మనం చర్చిలో. ఆ పని చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కనీసం నువ్వు కూర్చున్న కుర్చీ కూడా తీసి పక్కన పెట్టలేవే. నువ్వు దేవుని యొక్క ప్రేమ కలిగిన బిడ్డవేనా? అది కూడా ఎవరో వేశారు కదా నీకోసం. కనీసం కూర్చున్నావు కదా, తీయచ్చు కదా. కాబట్టి కృతజ్ఞత లేని వారిగా ఈ రోజున ప్రభు సన్నిధిలో మనం పనిచేస్తా ఉన్నాం. కానీ దేవుడు ఏం చేశాడండి? శిష్యుల యొక్క పాదాలు కడిగాడండి. ఆయన పళ్ళెంలో నీళ్లు పోసి తన యొక్క శిష్యుల 12 మంది యొక్క పాదాలు కడిగి తాను కట్టుకున్నటువంటి తువాలుతోనే ఆ యొక్క పాదాలు తుడిచాడండి. ఆలోచించేయండి. ఈ రోజున దేవుడే తగ్గించుకొని అంత పని చేస్తే, పరిచర్య చేయటానికే నేను వచ్చాను, పరిచర్య చేయించుకోవడానికి రాలేదని చెప్పినటువంటి దేవుడు నీకు కనపట్టలేదా? నీకు గుర్తు రావట్లేదా? ఆయన అలాగ పని చేయాలి, మనం సహాయం చేయాలి. సంఘంలో ఒక దైవ సేవకుడు మరి ఆయన ఎంత పని చేస్తాడు, ఆ అమ్మగారు ఎంత పని చేస్తుంది, మరి ఎంతో ఆవరణ ఉంటుందండి. ఆవరణ ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒక మాట రాశాడు, నేను పరిశుద్ధుడను మీరు పరిశుద్ధులు. మందిరం కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. బూజులు బట్టి ఉంటాం, దుమ్ము ఉంటాం. ఏమంటే ఇలాంటి పరిస్థితి కనపడితే మనం అక్కడ కూర్చోబుద్ది అవుద్దా మనకి? ఏమంటాం? మళ్ళా దైవ సేవకుడు చూడు ఎట్టుంచుకున్నాడు, నువ్వు వచ్చి చేయొచ్చుగా, ఒక చీపురు వేయచ్చుగా. వేయం మనం చేయం. కానీ మాటలు తూటాల్లాగా సేవకుడి మీద అంటాం. ఇప్పుడు ఏమంటున్నారండి వీళ్ళు? దేవుణ్ణి అంటున్నారు, అపహసిస్తున్నారు, అవమానిస్తున్నారు, నిందలేస్తూ ఉన్నారు. అన్నీ కూడా ఎదురు మాట్లాడలేదండి ఆయన. నిజంగా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారండి? మనం చనిపోయినటువంటి సేవకుడి యొక్క భార్య ఇంతవరకు కేసు పెట్టలే. మా ఆయన్ని ఎవరు చంపారో తేల్చండి అని ఆమె కేసు పెట్టలే. అంటా ఉంది, ఎవరు చంపినా సరే, వాళ్ళు ఎవరన్నా మీరు పట్టుకున్నా సరే పట్టుకోపోయినా సరే నేను వాళ్ళని క్షమిస్తున్నాను అని చెప్పింది. ఇది ఎవరి గుణం? యేసు ప్రభు వారి యొక్క గుణం. యేసు ప్రభుని వెంబడించే వారి యొక్క గుణం.
ప్రియులారా, గ్రహం స్టెయిన్ గారిని చంపేసినప్పుడు కూడా ఆ భార్య ఆస్ట్రేలియా దేశస్తురాలు. ప్రియులారా, ఆయన కోసమని రోము నుంచి, ఇటలీ నుంచి పోపు గారు వచ్చారు ఈ దేశానికి. అప్పుడు వాజ్పేయి గారు మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి రోజులు, అప్పుడు కూడా బీజేపీ గవర్నమెంటే. ప్రియులారా, ఆ పోపు గారు వస్తే అప్పుడు ఏమని చెప్పిందంటే మనకు భారతదేశ ప్రభుత్వం ఇక ఎప్పుడూ ఇలాంటివి జరగవని హామీ ఇచ్చింది. కానీ జరుగుతున్నాయే. ఏం జరుగుతుంది? నువ్వు హామీ ఇచ్చావు. ప్రియులారా, ఆలోచన చేయండి. దైవ సేవకుని నిర్దాక్షిణ్యంగా చంపటం, కొట్టడం, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి ప్రియులారా. కాబట్టి యేసు ప్రభువుని అలాగా చేశారు, కొట్టారు, చంపేశారు. ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. తర్వాత మరొక మాటను చూద్దాం. 22వ కీర్తనే 11వ చరణం. 11వ చరణం. సహాయం చేసేవాడు లేడంటండి. ఎంతమందికి ఆయన బాగు చేశాడో. మామూలుగానే మన ఇంటి పక్కన వాళ్ళకి ఏదైనా మనం సాయం చేస్తే వాళ్ళు తిరిగి మనకు సాయం చేస్తారు. చనిపోయిన వాళ్ళని బతికిచ్చాడు. ఏమండి, స్వస్థత ఇచ్చాడు. ప్రియులారా, కుష్ఠరోగులకి బాగు చేశాడు, దయ్యాలు పోగొట్టాడు. ఏమండి, ఇంత అద్భుతాలు చేస్తే ఏం చేశారంటండి చెప్పండి? ఏమండి, దేవుని యొక్క ప్రేమలో ఆయనకి సహాయం చేసేవాళ్ళు లేకుండా పోయారంట. ఈరోజున నిజంగా అది మానవత్వం అంటారండి. నీకు నేను సహాయం చేశా, నేను ఎప్పుడన్నా కనపడితే బాగున్నారా అని అడగరండి. మినిమం సహాయం లేదా? ఇన్ని అద్భుతాలు చేస్తే ప్రభువారికి సహాయం లేదా? ఎవరు లేరంట. చూడండి ఆ మాట, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 32వ వచనం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 32వ వచనం. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది. ఏమైందంట? ఎవడు కూడా సహాయం చేసేవాళ్ళు లేకుండా అందరూ పారిపోతారంట. అందరూ పారిపోతారంట. సహాయం చేసేవాడు ఎవడు లేడు. 12 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. మామూలుగా పల్లెటూళ్ళలో పాత రోజులలో టాయిలెట్కి వెళ్ళాలంటే స్త్రీలు ఇంకొక అమ్మని తోడు తీసుకుపోతారు. నిజం కాదా? 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగారే. ఏమండి, ప్రభుతో తిరిగినటువంటి వాళ్ళు ఏమైపోతారంట? చెదరిపోతారంట. సహాయం చేసేవాళ్ళు లేరంట అక్కడ ఆయనకి. చూడండి, చదవండి ఇంకొక మాటని మనము మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 56వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరగనని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయారంటే. సహాయం చేసేవాళ్ళు లేడు ఇప్పుడు. ఏమంటే ఎక్కువగా మన ఇళ్లలో భార్యకి భర్త, భర్తకి భార్య ఇద్దరు ఉంటే కనుక వాళ్ళకి ఏమైనా పిల్లలు ఉంటే వాళ్ళు సహాయపడతారు. సహజంగా చేసే పని. ఒక బరువు ఎత్తలేకపోతుంది ఒక స్త్రీ, భర్త వచ్చి సహాయం చేస్తాడు. లేదంటే కూతురో కొడుకో వచ్చి చిన్నపిల్లలు కూడా సహాయం చేస్తారు. అలాగే ఆ పాత రోజుల్లో మిక్సీలు లేని రోజుల్లో రోట్లో మనం దంచుకునేవాళ్ళం. అమ్మాయి కొంచెం ఆ పచ్చడి దంచంటే దంచిపెట్టేది కూతురో కొడుకో లేదా భర్త. ఏమంటే సహాయం చేసేవాళ్ళు ఉంటారు ఇళ్లలో. సహాయం చేయకుండానే నువ్వు సంసారాన్ని నడపగలుగుతావా? జరుగుద్దా? లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, మరి సంఘస్థులు కూడా వచ్చారు, నాతో వచ్చి కాస్త సహాయం చేశారు, మరి ఊడ్చారు, తుడిచారు, చక్కగా మరి చేసి పెట్టారు. నేను ఒక్కడే చేసుకోవాలంటే ఇప్పటి వరకు కూడా అవదేమో. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటే పని తొందరగా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరూ లేరట ఆయనకి, ప్రభువారికి. చూడండి, అందరూ ఏమైపోయారంట? పారిపోయారంటండి. పారిపోయారంట. ఎవరికి భయపడి? రాణువారికి భయపడి, రోమా సైనికులకు భయపడి పారిపోయారంట. ఈరోజు మీ ఇంటికి ఆ బజార్కి ఎవడన్నా పోలీసు వాడు వస్తున్నాడంటే ఎందుకండి భయం నీకు? ఎందుకు భయం? నువ్వేం తప్పు చేయలేదు కదా, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు తలుపులు వేసుకున్నావు? ఎందుకు కిటికీల్లోని చూస్తా? భయం ఎందుకు నీకు? నువ్వు తప్పు చేయలేదు కదా. పిల్లరా, శిష్యులు ఏమైనా తప్పు చేశారా? ఎందుకు భయపడ్డారు? చూడండి, ఒక్కడిని వదిలేసిపోయారే.
పట్టుకుంటే ఆయన్నే పట్టుకో, కొడితే ఆయన్నే కొట్టు, తీసుకెళ్తే జైలుకి నువ్వు ఆయన్నే తీసుకెళ్ళు, మేము రాం. ఎందుకంటే వాళ్ళందరికీ పెళ్ళాం బిడ్డలు ఉన్నారు, యేసుప్రభు వారికి ఎవరు లేరుగా. ఇలా ఆలోచించేయండి, ఎంత బాధాకరం అండి. సహాయం చేసిన వాళ్ళు తిరిగి సహాయం చేయక కీడు చేస్తూ ఉన్నారండి. ఎంత బాధ అండి. దేవుని యొక్క ప్రేమలో ఎవరూ చేయలేదండి. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. 12వ వచనం కూడా చదవండి, 22వ అధ్యాయము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. దేవుని ప్రేమించిన వృషభములు అంటే ఎద్దులు. ఎద్దులు ఏం చేస్తాయండి? ఎద్దుకున్న ఒక స్వభావం చెప్పండి. ఇంతసేపు పట్టిందేంటి? ఎద్దు పొడుస్తుంది. ఎద్దుకున్న లక్షణం ఏంటో తెలుసా? దానికి గనక నచ్చకపోయినా, దానికి గనక కోపం వస్తే ముందల చేసే పని ఏంటో తెలుసా? పొడుస్తుంది. అవన్నీ చుట్టుకొని ఉన్నాయంట. అంటే ఆయన పొడిచేవాళ్ళు ఆయన చుట్టూ చేరారట. ఎంత బాధ అండి. ఇంట్లో కట్టుకున్న భర్తే కొడతా ఉంటే ఏం చేయగలదండి భార్య? ఏమంటే ప్రేమించిన శిష్యులే మరి వాళ్ళు అలాగా వదిలిపెట్టిపోతే ఏం చేయగలుగుతాడండి ప్రభువారు? ఏం చేయలేదు. పునాదులు పాడైపోగా సేవకుడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. ఏమైందంట? వృషభములు ఆయన మార్క్స్ వార్త 14వ అధ్యాయం, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 43వ వచనము మరియు 46వ వచనం. మార్క్స్ వార్త. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వారితో కూడా జనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఎవరండి? రాణువారు వచ్చారండి. ఏంటంట? కత్తులు గుదియలు పట్టుకొని. ఎవడు తీసుకొచ్చాడు? ఏమండి? ఆయన ఎరిగినవాడు, ఆయనతో ఉన్నవాడు, ఆయనతో తిరిగినవాడు. ఏమండి? 30 వెండి నాణాలు లంచం తీసుకొని మరి రాణువారిని తీసుకొని వచ్చాడు. వృషభములు చుట్టుకొని ఉన్నాయి నన్ను, పొడవటానికి, కొట్టడానికి, పట్టుకోవడానికి, లాక్కెళ్ళటానికి. ఎంత బాధాకరం అండి. ఎవరైనా అది ఊహించగలుగుతారా? ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతాం. 46వ వచనం కూడా చదవండి. ఏం చేశారండి? వృషభాలు ఏం చేస్తాయి చెప్పండి? ఎద్దులు ఏం చేస్తాయి? మీద పడతాయి, మీద పడతాయి. తట్టుకోలేం. నిజంగా ఎద్దుని ఆపగల శక్తి మానవుడికి ఉండదండి. ఎందుకంటే అది కనీసముగా 400-500 కేజీలు ఉంటుంది. అది 400-500 కేజీలు ఉన్నటువంటివి ఆ ఎద్దు యొక్క పోటు, లేకపోతే అది కుమ్మేటువంటి కుమ్ముడు. మాకు కూడా ఎద్దులుండి మేము కూడా ఆ ఎద్దు కొమ్ములను పట్టుకొని దాన్ని మేము గట్టిగా అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాదు దాని తోకను పట్టుకొని మెలిదిప్పుతాం. ఎందుకంటే ఆ బాధను భరించలేక, అది ఏం చేయలేక ఉండిపోతుంది. అది బండి నడిపేటప్పుడు ఒకసారి మొరాయిస్తూ ఉంటాయి ఎద్దులు. ఆ మొరాయించినప్పుడు దాని చిక్కం కడతాం, దాని యొక్క మూతికి చిక్కం కట్టి దానికి ఒక కళ్ళెం కడతాం. ఆ కళ్ళెం గట్టిగా లాగితే నోరు బిగుసుకుపోతుంది. దానికి నోరు బిగుసుకుపోయి ఏం చేయలేక ఆగిపోతుంది లేదా కదులుద్ది. ఎద్దు యొక్క స్వభావం అది. నువ్వు కూడా ఎద్దులాగా ఉన్నావా? నీకు కూడా చిక్కం కట్టాలా? నీకు కూడా ఆ తోకను మెలిపెట్టినట్టుగా తిప్పాలా? నువ్వు ఒక మనిషివే కదా. దేవుడు, మనం జాతీయ పదంగా ఒక మాట వాడతాం. మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ అని. దెబ్బలు కొట్టాలా మనల్ని? ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా, 15వ వచనానికి రండి. 22వ కీర్తనలోని 22వ కీర్తనలో 15 ఏమైపోయిందంట? అయిపోయాను. నాలుక దవడకు అంటుకుంటున్నాం అంటే అర్థమవుతుందండి మీకు? దాహం. మన నోట్లో లాలాజలం అనేది ఊరుతూ ఉంటుంది ఎప్పుడు. నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా కూడా నా నోట్లో లాలాజలం ఉంటుంది. అంటే కాస్త తడి ఉంటుంది. ఏమైపోయిందంట ఆయనకి? తడారిపోయిందంటే. అంటే తడారిపోయేటట్టుగా అర్ధరాత్రి, గురువారం అర్ధరాత్రి 11-12 గంటలప్పుడు ఆయన పట్టుకుంటే మళ్ళా మరుసటి రోజు మరి సాయంకాలము 3 గంటల వరకు ఆయనకి నీళ్లు లేవండి, ఆహారం లేదండి, ఉపవాసం ఉన్నాడండి.
ఏమండి రేపు గుడ్ ఫ్రైడే రాబోతా ఉంది, 3 గంటలు రెండమ్మా ప్రార్థన చేసుకుందామంటే 12 గంటల నుంచి 3 గంటల దాకా ప్రార్థన పెడితే ఒక 1 గంటకు వస్తుంది, ఇంకో 2 గంటలకు వస్తుంది, ఇంకో 1:30కి వస్తుంది. అందరూ చివరికి చేరుకునేటప్పటికీ ఆ టయానికి 3 గంటలుగా అరగంట ముందు అందరు ఉంటారు. మరి మొదట్లో తీస్తే ఎంతమంది ఉంటారు? అంటే చివరికి ప్రభువారిని సిలువ వేసిన రోజు అని చెప్పి గుడ్ ఫ్రైడే చేసుకుంటూ కూడా నువ్వు కాసేపు ముందు వచ్చి ప్రార్థన చేసుకొని ఏడవలేకపోతున్నావు, ప్రార్థించలేకపోతున్నావు. మరి నీకే అంత బాధ ఉంటే ప్రభువారు ఎప్పుడో అర్ధరాత్రి ఎప్పుడు పట్టబడ్డారు? మరి దరిదాపు ఇదే పగల టైంలో ఆయన్ని సిలువ మోపించారు. 6 గంటల సేపు అండి సిలువ యాగం. 3 గంటలేమో సిలువ మోసాడు, 3 గంటలేమో సిలువ మీద ఉన్నాడు. 6 గంటల సిలువ యాగం మామూలు కాదు అది. ఏమండి ఒక 3 గంటలు ఎండలో పని చేసి చూద్దాం, ఏది తిండి తినకుండా దాహం లేకుండా చేసి చూద్దాం, చేతనవుద్దేమో. మరి ప్రభు వారికి ఇవ్వలేదండి. ఆయన నోరు ఏమైపోయిందంట? అంటగట్టుకుపోయిందంట. ఏమని రాసిందంట ఆ మాట? నాలుక అంటుకొని పోతున్నది. అంటే దాహం వేస్తూ ఉంది. చదవండి యోహాను రాసిన వార్త 19వ అధ్యాయము 28వ వచనం. 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొంచున్నాననెను. ఏమంటున్నాడండి? దాహం వేస్తాం. ప్రభువారి దాహము నిజమైన భూ సంబంధమైనటువంటి దాహం కాదు. అక్కడ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంట, ఈయన దాహాన్ని అడుగుతున్నాడు అని చెప్పేసి చేదు చిలకను అందించారంట. ఎవడన్నా చేదు నీళ్ళు తాగుతాడండి? దాహం వేస్తుందంటే తాగరుగా. అయితే ఆయన బాధతో అరుస్తూ ఉన్నాడు ఇక్కడ. మరి బాధతో అరుస్తూ ఉన్నాడు, కొట్టబడి ఉన్నాడు. ఈపంతా కూడా కొరడా దెబ్బలు, తలకి ముళ్ళ కిరీటం, చేతులు కాళ్ళు పొడి చేశారు, వస్త్రాలు లేవు, నడి ఎండలో అతన్ని పడుకోబెట్టారు, ఆ శిలువ మీద ఎలాడదీశారు. మామూలు కాసేపు ఎండలో ఉంటేనే మనం అమ్మో ఎండని చెట్లు ఎక్కడ ఉన్నాయని చూసుకుంటాం, ముసుగేసుకుంటాం, గొడుగేసుకుంటాం, చాలా పనులు చేస్తాం మనం. ఆయనకి ఏ గొడుగు పట్టారండి? ఏమండి ఏ నీళ్ళు ఇచ్చారండి? చేదు. అది మాచుపత్రి అంటారు. దాన్ని ఏమంటారండి? ఆయనకి ఇచ్చినటువంటిది మాచుపత్రి. మాచుపత్రి అంటే ఏంటో తెలుసా? మత్తు పదార్థం. ఎందుకంటే తెలుసా? మత్తుగా ఉన్నటువంటి వాడి దెబ్బలు కొట్టినా కూడా తెలియదు. అంటే ఆ బాధను తట్టుకోవటానికి ఆయనకు మాచుపత్రి ఇచ్చారు. అయితే ఆయన దాన్ని తాగనొల్లకపోయాను. ఆయనకి ఏం వేసిందంటండి? దాహం వేసిందంట. ఆయనకి ఏం వేసిందండి? నాలుగు పిడచకట్టుకుపోయిందంట. ఆలోచన చేస్తావా? కొంచెం గాయం అయితేనే ఎక్కి ఏడ్చి మనం నోరు తడారిపోతుంది. కొంచెం గాయం అయితేనే ఏమండి. ఒకసారి నాకు ముళ్ళు గుచ్చుకుంటే మాకు తెలిసిన ఆయన ఒక అతను అమరావతి వెళ్తే ఆ సేవకుడు చర్చిలో ఈ ముళ్ళు తీసి ఆయన ఒకడు ఉన్నాడంట. నాకు తెలియదు. ఏంటి సార్ అట్లా నడుస్తున్నారు అన్నాడు. ఎప్పుడంటే 15 ఏళ్ల క్రితం సంగతి నేను చెబుతున్నా. ఏంటి సార్ అట్లా నడుస్తున్నారంటే అంత అయిపోయింది వాక్యం చెప్పటం కూడా. సరే నేను అడిగాడు అతను పాపం. అడిగితే ఏం లేదయ్యా, కాస్త ముళ్ళు గుచ్చుకుంది, తీయటానికి ఏం కుదరలేదు, మరి సేవకి ఏం రావాలి కదా, వచ్చేసాను, అది బాగా నొప్పి పెడతా ఉంది అని చెప్పాను. అవునండి, నేను ముళ్ళు తీసేవాడినేనండి, రండి ఆయన యొక్క క్లినిక్కి తీసుకెళ్ళి ముళ్ళు తీస్తూ ఉంటే ఎంత నొప్పో. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఏం చేస్తూ ఉంది? నొప్పి పుడతా ఉంది. ఎంతండి? ఇంత ముళ్ళు. కానీ ఆయనకు కొట్టినటువంటి ముళ్ళు, తుమ్మ ముళ్ళు ఇంత పొడుగుంటాయంట. ఆ ముళ్ళ కిరీటం పెట్టారంట ఆయన. ఆ ముళ్ళను గుచ్చారంట లోపల తలకాయలోకి. ప్రియులారా, ఎంత బాధ ఉంటుంది నీ జీవితంలో. ఈ రోజున బాధను అనుభవించావో లేదో నాకైతే తెలియదు, కష్టం అనుభవించావో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ నువ్వు కష్టం అనుభవించుంటే భోజనం కోసం కష్టం అనుభవించి ఉంటావు, లేదా పిల్లల చదువు కోసం డబ్బుల కోసం కష్టపడి బాధపడి ఉంటావు, లేదా నీకేదన్నా మీ వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే బాధపడి ఉంటావు తప్ప నీకు స్వంతగా ప్రభువారు పడినట్టుగా బాధలు ఏమీ పడలేదు మనం ఈరోజు వరకు. అంత శోధన మనకు వచ్చిందా? రాలేదు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, దేవుని వైపు చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా.
నాలుక అంటుకుని పోయింది. 27వ కీర్తనలోకి రండి. 27వ కీర్తన 12వ చరణం. 27వ కీర్తన 12వ చరణం. చాలు ఎవరంట లేచింది? అబద్ధ సాక్షులంట. అంటే చెయ్యని దాన్ని చేసినట్టుగా చిత్రీకరించే వారిని ఏమంటారండి? అబద్ధ సాక్షులు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం నుండి 61వ వచనం దాకా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం నుండి. ప్రధాన యాజకులను మహాసభ వారందరిలో యేసును చంపవాలని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం ఏంటంట? ఆయన చంపాలని విరోధముగా అబద్ధ సాక్ష్యములంట. ఎప్పుడు రాశారండి? ఇది కీర్తనలో రాశారు. ఇలా జరుగుతుంది నాకు అని రాశారు. వీళ్ళరా ఇప్పటి వరకు నీకు దరిదాపుగా 10 అంశాలు చెప్పారు. దరిదాపుగా 33 అంశాలు ఉన్నాయి. ప్రభువారు సిలువలో మరణం చెందినటువంటి విధానము, ఆయన అలా చెందుతాడని చెప్పిన విధానము పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లేఖనము ప్రభువారి యొక్క మరణములో నెరవేరింది. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, మరి నీ జీవితంలో నువ్వు ఇలాగ ఈరోజు ఉన్నావు అని అంటే, నీకు కూడా దేవుడు ఈ లోకాల్లో పుట్టించినప్పుడు నువ్వు ఇలా బతకాలి, ఇలా ఉండాలి అని చెప్పి రాసి ఉంటాడు. ప్రతి ఒక్కరూ అంటారు. ఏమని చెబుతారండి? తలరాత అంటారు. అంటే ఏంటి? ఎవరు రాస్తారు? ఇది ముందే రాస్తారు. నువ్వు ఎలాగ చనిపోవాలో, నువ్వు ఎలా రక్షణ పొందాలో, నువ్వు ఎలా పరిచయం చేయాలో. కొంతమంది యవనస్తులు ఏం చేస్తారంటే, ఇలా వాక్యం చెప్పినప్పుడు నేను ఇక దేవుని కోసమే బతుకుతా. పౌలు భక్తుడు అన్నాడు కదా, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఇక జీవించుచున్నవాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఎలా కనుక్కున్నాడంట? పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. ఇక నాకు ఏమోది భూమి మీద, నాకు దేవుడు ఉంటే చాలు అని ఆయన సంఘాలు కట్టాడు ప్రియులారా. అలాగే వెళ్ళి సువార్త చేశాడు ప్రియులారా. ఒక్కళ్ళకన్నా చెప్పావక్క, అన్న చెల్లి తమ్ముడ సువార్త? ఒక్కళ్ళనన్నా నడిపించావు ప్రభు సన్నిధిలోనికి? ప్రియులారా, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. దేవుని